మచిలీపట్నం నుంచి శివయ్య గారు లైన్ లో ఉన్నారు. ఓకే, పేరు శివయ్య గారు. హలో, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/10/1997. 1990. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఏం పేరు అడగండి. శివయ్య. శివయ్య. మీ పేరు శివయ్య. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఏమని పిలుస్తారు సార్? మీరు శివ అని పిలుస్తారా సార్? శివయ్య అని పిలుస్తారా? చాలా మంది శివయ్య అని పిలుస్తారా? శివయ్య అని. ఓకే ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు కదా? చెప్పారు. ఓకే 10. ఓకే ఓకే. శివయ్య. టైం సార్, పుట్టిన టైం? 4:30 అలా. 4:30 AM? మధ్యాహ్నమా లేదంటే PM? ఈవినింగ్. ఓకే ఓకే ఓకే. శివయ్య పేరు బాగుందమ్మా. నంబర్ మంచి నంబర్ వచ్చింది. శివయ్య. 23వ నంబర్ వచ్చింది. ఒక సిస్టంలో 41 నంబర్ వచ్చింది. చాలా బాగుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10వ తారీఖు పుట్టిండు కాబట్టి మంచి అదృష్టవంతుడు. 10 నంబర్ అంటే 1 నంబర్లో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ శివాజీ మహారాజ్ కానీ, ఎన్టీ రామారావు కానీ, ఇట్లా బాలకృష్ణ, ఇందిరాగాంధీ, బిల్ క్లింటన్, ఇలా చాలామంది ఈ 1 నంబర్లే పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఇతని జాతకం అనేది ఒక్కసారి, ఎందుకంటే ఇది జాతక చక్రం చూడాలంటే కొద్దిగా టైం పడుతుంది. AM. AM కాదు, PM. ఓకే 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 సార్. PM. సార్ మీది ఉత్తరాషాఢ నక్షత్రం సార్. మకర రాశి, కుంభ లగ్నము, ఫ్రైడే రోజు పుట్టారా సార్? శుక్రవారం. మీరు ఏం చేస్తున్నారు సార్ ప్రజెంట్? జాబ్ సర్చింగ్ లో ఉన్నాం. ఓకే ఓకే, జాబ్ సర్చింగ్. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సార్? అంటే బై బర్త్ ఏమైనా సైనస్ కానీ ఇట్లా ఏమన్నా? ఓకే, హెల్త్ ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉందా? ఓకే ఓకే. కొద్దిగా సప్తమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు, లగ్నంలో కేతు ఉన్నాడు. కొద్దిగా మ్యారిటల్ లైఫ్ మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. 7, 8, 9, 10. దశమాధిపతి దశంలో ఉన్నాడు. మంచి జాబ్ దొరకడానికి ఛాన్స్ ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈ రాహుకేతులది అనేది కొద్దిగా ప్రాబ్లం ఉంది. లగ్నంలో కేతు ఉన్నాడు, హెల్త్ ఇష్యూస్ ఇష్టానికి ప్రాబ్లం ఉంది. అలాగే రాహు అనేది సప్తం ఉన్నాడు కాబట్టి మీరు ఒక్కసారి నేమ్ నంబర్ అయితే బాగుంది సార్, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే జాతక చక్రంలో కొన్ని ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. ఒక్కసారి మీకు వీలుంటే మీరు ఈ నంబర్కు ఫోన్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవగలరు. నమస్తే సార్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కార్తిక్ రెడ్డి కడప నుంచి మాట్లాడుతున్నారు. ఓకే ఓకే. కార్తిక్ గారు. హలో. కార్తిక్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురుగారు ఉన్నారు లైన్ లో. సార్ పేరు చెప్పండి సార్. కార్తిక్ రెడ్డి. ఫుల్ నేమ్ చెప్పండి. 1993 మంత్ డేట్ టైం అడగండి సార్. మంత్ ఒకసారి గట్టిగా చెప్పండి. నవంబర్ 27, 1993. ఓకే, టైం చెప్పండి. గుర్తుకులేదు. సరే సార్. కార్తీక్ అనే పేరులో 26 నంబర్ అనేది నెగిటివ్ నంబర్ వచ్చింది. చాలా డేంజర్ నంబర్. 26వ నంబర్ అనేది విపరీతమైన కోపము, వృత్తిలో ఆటంకాలు, ధనం మోసపోవడం, శత్రువులు ఎక్కువగా ఉండడం. ఈ 26 అనేది 2 అనేది చంద్రునికి సంబంధించిన నంబరు, 6 అనేది శుక్రునికి సంబంధించింది. అంటే ఈ 2 అనేది మనసు కారకుడు చంద్రుడు, ఈ 6 అనేది శుక్రుడు. అంటే కొన్ని భోగభాగ్యాలు అనుభవించడం ద్వారా కొద్దిగా అప్పులు అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ టోటల్గా చూసుకుంటే మాత్రం నంబర్ అనేది చాలా బాగాలేదు సార్. కార్తీక్ గారు, మీకు దగ్గరలో ఎవరైనా న్యూమరాలిస్ట్ ఉన్నా నేమ్ కరెక్షన్ చేయించుకోండి. లేకపోతే నేను హైదరాబాద్ ఉంటా, మీకు వీలుంటే ఒకసారి వచ్చి కలవండి. ఈ నంబర్ మాత్రం బాగాలేదు సార్. నమస్తే సార్. రైట్. అఖిల్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. ఓకే ఓకే. హలో. అఖిల్ గారు అండి మాట్లాడేది? అఖిల్ గారు. సో గురుగారు ఉన్నారు లైన్, సో మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. అఖిల బాబు సార్. అఖిల్ అనే నంబర్లో ఇల్నెస్ అనేది ఒకటి నెగిటివ్ నంబర్ ఉందమ్మా. అఖిల్ ఇల్నెస్. అఖిల్ కానీ, నిఖిల్ కానీ, కపిల్ కానీ, ఇస్మాయిల్ కానీ, ఇలా కొన్ని చాలా నెగిటివ్ నంబర్లు అనేది ఉంది.
ఈ కిల్ అంటే ఇల్నెస్కి సంబంధించి అనారోగ్యానికి సంబంధించింది. మళ్ళీ నంబర్ అనేది 12వ నంబర్ వస్తుంది. ఈ 12వ నంబర్ అనేది అన్లక్కీ నంబరు, రివర్స్ నంబర్ అంటారు, బలిపశువుకు సంబంధించిన నంబర్ అంటారు. అలాగే ఈ సూర్యచంద్ర కలయిక 12వ నంబర్ అంటే 1 నంబరు సూర్యుడు రవి, 2వ నంబర్ అనేది చంద్రుడు. ఈ సూర్యచంద్ర కలయిక వల్ల 15 రోజులు వృద్ధి, 15 రోజులు క్షీణం అనేది ఒకటి ఉంటుంది. ఈ నంబర్ చాలా నెగిటివ్ నెంబర్ అమ్మా. ఒకసారి వీలుంటే మీరు దగ్గరలోనే హైదరాబాద్లో ఉంటే ఒకసారి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని ఈ నంబర్ అనేది నేమ్ కరెక్షన్ చేసుకోండి అమ్మా. నమస్తే.